Today we will discuss first topic, real numbers. Real numbers already we know. Previous class, 8th class already numbers మీద ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అంటే numbers మీద ఐడెంటిఫికేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ n దేని ఇండికేట్ చేస్తుంది? నేచురల్ నెంబర్స్. అంటే ఎలాగా నేచురల్ నెంబర్స్ అంటే మనం జనరల్ గా కౌంట్ చేసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 అండ్ ఎక్సెట్రా ఈ నెంబర్స్ ఏంటివి? నేచురల్ నెంబర్స్. ఈ 1 2 3 అండ్ ఎక్సెట్రా లాస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇన్ఫినిట్ నెంబర్స్. ఇన్ఫినిట్ నెంబర్స్ కాబట్టి ఈ స్టార్టింగ్ వాల్యూ ఉంటుంది, ఎండింగ్ వాల్యూ మనం ఐడెంటిఫికేషన్ చేయం. ఇదేంటిది? నేచురల్ నెంబర్స్. నెక్స్ట్ నేచురల్ నెంబర్స్ తర్వాత ఏమంటే నెక్స్ట్ వాల్యూ హోల్ నెంబర్. అంటే నేచురల్ నెంబర్ దేనితో బిగిన్ అవుతుంది? 1. అదే హోల్ నెంబర్స్ ఏ నెంబర్ తో బిగిన్ అవుతుంది? 0. అయితే ఏమంటే స్టార్టింగ్ మనం కౌంటింగ్ లో 1 తో స్టార్ట్ చేస్తాం, 0 తో స్టార్ట్ చేయలేదు. అంటే ఒక సైంటిస్ట్ మనకి ఏం చేశారంటే 1 తో స్టార్ట్ చేయడం కౌంటింగ్ యూజ్ చేసే నెంబర్స్ ఏంటి? 1 to 9. కౌంటింగ్ యూజ్ చేసే నెంబర్స్ ఏంటి? 1 to 9. ఫర్దర్ వాల్యూస్ తర్వాత ఇంకా వచ్చిన సైంటిస్టులు అనుకున్నారు తప్ప 1 to 9 వరకు యూజ్ చేశారు. 9 డిజిట్స్ అంటాం, అవి నెంబర్స్ అంటాం. 1 to 9 డిజిట్స్ అంటాం. నెంబర్స్ ఎప్పుడంటాం? 2 డిజిట్స్ నెంబర్స్ అంటాం. అంటే 10 to అండ్ ఎక్సెట్రా 10 11 12 13 ఇవన్నీ కూడా నెంబర్స్. డిజిట్స్ 1 to 9. మరి 0 ఎప్పుడు యాడ్ అయింది? మరి అన్కౌంటబుల్, అసలు కౌంట్ చేయలేకపోయాం, అక్కడ లేదు వాల్యూ అసలు. మరి వాల్యూ లేనప్పుడు యూజ్ చేసే నెంబర్ ఏంటి అని ఏం చేశాక 0 యాడ్ చేశారు. ఆ 0 యాడ్ చేశాక దానికి ఉన్న సెకండ్ నేమ్ ఏంటి? హోల్ నెంబర్. హోల్ నెంబర్స్ అయ్యాక నెక్స్ట్ ఉన్నది ఏంటి? ఇంటీజర్స్. అంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ ని 0 తో యాడ్ చేస్తే అక్కడ ఏమవుతుంది? ఇంటీజర్ సెట్. ఇంటీజర్ నెంబర్. మరి ఇంటీజర్ నెంబర్ డినోట్ చేసేది ఏంటి? z. అంటే మనకి మిడిల్ వాల్యూ 0 ఉంటుంది, రైట్ సైడ్ ఏంటి? పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏంటి? నెగిటివ్ వాల్యూస్. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ కానీ వాల్యూ ఏంటి ఇక్కడ? పాజిటివ్ ఆర్ నెగిటివ్ కానీ వాల్యూ ఏంటి ఇక్కడ? 0. 0 ని పాజిటివ్ అనకూడదు, నెగిటివ్ అనకూడదు. ఎందుకంటే 0 అనేది కౌంటింగ్ కాదు. అందువల్ల దేనికి ప్లస్ కానీ మైనస్ కానీ వాడకూడదు సింబల్. పాజిటివ్ వాల్యూస్ ఏంటి? 1 2 3 అండ్ ఎక్సెట్రా. నెగిటివ్ వాల్యూస్ ఏంటి ఇక్కడ? -1 -2 -3 అండ్ ఎక్సెట్రా. ఇవి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో యూజ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ ఇంకేంటి తర్వాత అంటే రియల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్ కి మనం యూజ్ చేసినప్పుడు ఫస్ట్ దానికన్నా ప్రీవియస్ గా ఉన్న నెంబర్స్ ఉన్నాయి. ఏంటవి? నేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఫస్ట్ నేషనల్ చూద్దాం. అసలు నేషనల్ నెంబర్ అంటే ఏంటి మీనింగ్? ఏ నెంబర్ which can be written చేయాలంట. ఎలా చేయాలి? which can be written in the form. ఏ ఫామ్ లోనే? p/q. ఆ నెంబర్ నేను చేతిచ్చాను, ఆ నెంబర్ చేతిచ్చాం, దాన్ని ఏం చేయాలంటే ఏ నెంబర్ which can be written in the form. ఏం ఫామ్ అది? p/q. మరి కండిషన్ ఏంటి ఇక్కడ? వేర్ p, q. అంటే p and q ఏంటివి? p and q ఇంటీజర్స్. p and q ఆర్ ఇంటీజర్స్. అలాగే ఇంటీజర్స్ కు మనం ఐడెంటిఫై చేస్తాం. ఏంటవి? పాజిటివ్ వాల్యూస్, నెగటివ్ వాల్యూస్. ఇవి 0 తో యాడ్ చేసి వచ్చేవి ఇంటీజర్. ఆ ఇంటీజర్స్ ని యూజ్ చేసుకోవాలంట. వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్ ఒక ఫ్రాక్షన్ ఎప్పుడైనా మనం డిఫైన్ చేసినప్పుడు అక్కడ డినామినేటర్ ఏంటి? అక్కడ డినామినేటర్ ఏంటి? ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. అంటే ఒక ఫ్రాక్షన్ సింబల్ కి ఇది న్యూమరేటర్, ఇదేంటిది? డినామినేటర్. మరి న్యూమరేటర్ డినామినేటర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్ 0 అయింది.
జీరో బై ఎనీథింగ్, జీరో బై ఎనీథింగ్ అంటే ఏంటి మీనింగ్? 100 అవ్వచ్చు, 0/1000, 0/1 లేదా 0/2 ఏదైనా తీసుకోవచ్చు ఎనీథింగ్ అంటే. మరి 0/ఎనీథింగ్ ఏమవుతుంది? డినామినేటర్ లో ఏ పొజిషన్ ఏమున్నా అక్కడ వాల్యూ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు అండ్ ఎక్సెట్రా 100, 1000, 1 crore ఏదున్నా న్యూమరేటర్ వాల్యూ ఏంటా? 0. న్యూమరేటర్ వాల్యూ 0 అయితే 0/ఎనీథింగ్ అప్పుడు వాల్యూ ఎంత? 0. ఫర్ సపోజ్ రేపు 0/6 ఇచ్చారు, నువ్వు పొరపాటు 6 వేస్తావు రాదు. ఎందుకు రాలేదు? అసలు 0 టైంలో 6 క్యాన్సిల్ అవుద్దా? మరి 0 టైంలో 6 క్యాన్సిల్ అవునప్పుడు 6 ఎందుకు వేసాం? అంటే ఏమైతే ఇక్కడ 0 టైంలో ఉంది ఎలాగా? 0/6 అంటే ఎన్ని జీరోస్ మల్టిప్లికేషన్ చేసినా వస్తాయి? ఒక తెలివితేటలు ఎక్కువయ్యి వాడు చేసిన పని ఏంటంటే వాళ్ళకి రైట్ సైడ్ జీరోస్ యాడ్ చేస్తే ఏమిటి, లెఫ్ట్ సైడ్ జీరోస్ యాడ్ చేస్తే ఏంటని అనుకున్నాడు. ఆ రైట్ సైడ్ జీరోస్ యాడ్ చేస్తున్నాడు, 1 0 0 0 అని వేసాడు. దాని వాల్యూ ఎంత? 10,000. ఇంకొకటి తెలివితేటలతో వాడు ఏం చేశాడు? దాన్ని బిఫోర్ వేసాడు, 0 0 0 1 అన్నాడు. 4 జీరో తర్వాత 1 పెట్టాడు. వాడు తెలివితేటలతో ఏమనుకున్నాడు? వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాడు, డిక్రీజ్ అవుతుంది అనుకున్నాడు? ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైంది? సేమ్ వాల్యూ 1 ఏదైతే ఉందో సేమ్ అదే వచ్చింది. ఇందువల్ల ఒక వాల్యూకి బిఫోర్ జీరోస్ పెడితే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అదే వాల్యూకి రైట్ సైడ్ జీరో పెడితే ఏమవుతుంది? 10 టైమ్స్ ప్రైస్ అవుతుంది. అక్కడ అంటే మల్టిప్లికేషన్ చేసినట్టు. ఫర్ సపోజ్ 2 × 10 ఎంత? 20. 2 పక్కన జీరో పెడితే ఏమైంది? 2 పక్కన జీరో పెడితే ఏమైంది? 20. ఎలా వచ్చింది? 2ని 10 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2 10 ఎంత? అంటే రైట్ సైడ్ జీరో పెట్టడం వల్ల వచ్చి యూజ్ ఏంటంటే ఇక్కడ అది ఇంక్రీజ్ అవుతుంది. కానీ దాన్ని బిఫోర్ పెట్టడం వల్ల ఏమవుతుంది? నో చేంజ్. దాన్ని బిఫోర్ పెట్టడం వల్ల ఏమవుతుంది? నో చేంజ్. ఇక్కడ కూడా ఒక ఫ్రాక్షన్ మోడల్లో నువ్వు రాసావు, ఒక నెంబర్ని ఏదో ఒక నెంబర్ తీసుకున్నావు, దాని ఫ్రాక్షన్ దాంట్లో రాసావు. కానీ అక్కడ కండిషన్ ఏంటి? అవి ఏమవ్వాలి? ఇంటీజర్స్ అవ్వాలి ఫస్ట్. అంటే న్యూమరేటర్ పొజిషన్లో ఉన్న వాల్యూ డినామినేటర్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఏమవ్వాలి? ఇంటీజర్స్ అవ్వాలి. ఫైనల్ కండిషన్ ఏంటి? అసలు డినామినేటర్ 0 కాకూడదు. ఎందువల్ల కాకూడదు? మీకు ఆల్రెడీ సైంటిస్టులు చెప్పారు. 2/2 ఎంత? 1. 3/3 1. మరి 0/1 0/1 ఎంత? 1 అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? 1తో డివిజన్ చేసినప్పుడు జీరోస్ ఏమవుతుంది? 0. ఇందాక చెప్పాం కదా, ఏ టేబుల్ అయినా నీకు 0 రాసుకోవచ్చు. 0 1 జా రాసుకోవచ్చు, 0 2 జా, 0 3 జా. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 1 ఉంది కాబట్టి 0 1 జా. 1 1 క్యాన్సిల్ వచ్చింది, 0 వచ్చింది. మరి ఇక్కడ 0/1 0 అన్నప్పుడు మరి 0/0 ఏంటి? వాడు తెలియదంట వాడు ఎవరో మన రామానుజన్, శివరామన్ తెలుసా? లేకపోతే మ్యాథమెటిక్స్ ఉన్న మనకి రామానుజన్ తెలుసా? సివి రామన్ వేరు, రామానుజన్ వేరు. సివి రామన్ ఇది సైన్స్ పరంగా సైంటిస్ట్. కానీ రామానుజన్ శ్రీనివాస రామానుజన్ దేనికి? మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ అంటే ఏం చేశాడంటే మీరు 2/2 చెప్పారు, 3/3 చెప్పారు, ఈ రెండు ఏంటి? 1. ఎందుకు వచ్చినాయి? న్యూమరేటర్ ఏముంది? 2. డినామినేటర్ కూడా ఏముంది? 2. అంటే నీకు ఎలా ఐడెంటిఫికేషన్ అయింది? ఇక్కడ ఈక్వల్. ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది? 3. డినామినేటర్ కూడా ఎంత ఉంది? 3. రెండు కూడా ఏంటి? ఈక్వల్. అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఈక్వల్ అయితే నీకు వచ్చే ఆన్సర్ ఏంటి? 1 అని చెప్పేశారు అక్కడ సైంటిస్టులు. కానీ ఆ తెలివితేటలు ఏం చేశాడు? మనం 0/0 ఎంత అండి. మనం మళ్ళీ ఏం చేస్తాం? మన ప్రీవియస్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ బట్టి ఓహో న్యూమరేటర్ 3 ఉంటే 3 ఉంది, 2 ఉంటే 2 ఉంది. మరి ఇక్కడ ఏముంది? 0. ఇక్కడ కూడా ఏముంది? 0/0 ఎంత అని రాసేసేది. అసలు 0 టేబుల్ ఎక్కడైనా ఉందా? నువ్వు డివిజన్ చేసేది ఒక వాల్యూతో డివిజన్ చేసామంటే టేబుల్ ఉండాలి. ఇక్కడ 2 టేబుల్ ఉంది. 2 1 ఎంత? అందుకు 2 2 టైం క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 3 3 టైం క్యాన్సిల్ అవుతుంది, 1 టైం. అదో ఆ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూ అందులో క్యాన్సిల్ అయింది. మరి ఇక్కడ ఏముంది? 0. అసలు 0 టేబుల్ ఎవరైనా డిఫైన్ చేయొచ్చా? నీకు నచ్చినట్టుగా 0 నుంచి 6 అని రాస్తావు, ఇంకొక 0 నుంచి 7 రాస్తాడు, ఇంకొక 0 నుంచి 10. అంటే అక్కడ వాల్యూ ఏమైంది? పర్టికులర్గా ఉందా? ఒకడేమో 0 నుంచి 7 రాస్తారు, ఇంకొకరు 0 నుంచి 8 రాస్తున్నారు, ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి 0 టేబుల్ లేనప్పుడు 0/0 1 అనేది రాంగ్. అంటే ఎప్పుడు కూడా డినామినేటర్ ఏమైపోయింది? ఇక్కడ మనం చెప్పినప్పుడు డినామినేటర్ ఇక్కడ 1 ఉంది. డినామినేటర్ 1 ఉంది కాబట్టి న్యూమరేటర్ 0 అయినా ఆన్సర్ వచ్చింది
జీరో వచ్చింది. కానీ ఇక్కడ డినామినేటర్ పొజిషన్ ఉంది అంటే డినామినేటర్ జీరో అయితే నువ్వు చెయ్యొచ్చా? చేయలేము కాబట్టి ఆ డినామినేటర్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత? క్యూ. ఈ క్యూ వాల్యూ కంపల్సరీ ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు జీరో. ఒక రియల్ నెంబర్ కానీ రేషనల్ నెంబర్ కానీ చెప్పేటప్పుడు ఇక్కడ రేషనల్ నెంబర్ గురించి మనం ఏం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రేషనల్ నెంబర్ లో డినామినేటర్ ఎంత? క్యూ. ఆ క్యూ వాల్యూ కంపల్సరీ ఏమవ్వకూడదు? జీరో. డస్ నాట్ జీరో. మరి డస్ నాట్ ఈక్వల్ జీరో అన్నప్పుడు ఇక్కడ క్యూ నాట్ ఈక్వల్ జీరో అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇలా క్యూ నాట్ ఈక్వల్ జీరో అయితే ఈజ్ కాల్ ఏమవుతుంది? ఈజ్ కాల్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ డెఫినిషన్ ఏంటి? ఇక్కడ ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటెన్. రిటెన్ చేయాలి. ఎలా చేయాలంట? ఇన్ ద ఫార్మ్ p/q. p/q ఫార్మ్ చేసాం. ఫార్మ్ చేసాక నీకు కండిషన్స్ ఉన్నాయి. ఏంట కండిషన్స్? ఇక్కడ తీసుకునే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంపల్సరీ ఇంటీజర్స్ అవ్వాలి. మళ్ళీ ఇంకోటి కండిషన్ ఇక్కడ డినామినేటర్ లో వాల్యూ ఎంత? q. ఆ q కంపల్సరీ ఏమవ్వకూడదు? జీరో అయితే ఏమవుతుంది? డిఫైన్ చేయగలమా? ఇప్పుడు నువ్వు చేసావు అక్కడ 0/0 రాసావు. ఆ వాల్యూ ఏదైనా ఐడెంటిఫికేషన్ చేయించా? డిఫైన్ చేయగలమా? డిఫైన్ చేయలేము. ఎందుకు చేయలేమంటే జీరోతో డివిజన్ లేదు మన దగ్గర. అందువల్ల దీని వాల్యూ ఏంటి? ఇక్కడ డస్ నాట్ డిఫైన్ అంటే ఇన్ఫినిటీ. చెప్పలేము మనం. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ చెప్పలేము. ఆ చెప్పలేము సింబల్ ఏంటి? ఇక్కడ ఇన్ఫినిటీ. అంటే 8ని క్రాస్గా రాసి ఇలా ఉండేస్తే ఏమవుతుంది? ఇన్ఫినిటీ అని ఉంటుంది. అంటే మెయిన్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే రేషనల్ నెంబర్ అంటే మెయిన్ మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ డైనమిక్ పొజిషన్ జీరో అవ్వచ్చా? డైనమిక్ పొజిషన్ జీరో కాకూడదు. ఇక్కడ డైనమిక్ పొజిషన్ ఉన్న వాల్యూ ఇక్కడ క్యూ కాబట్టి ఆ క్యూ వాల్యూ కంపల్సరీ ఏమవ్వాలి? ఈ నాట్ ఈక్వల్ టు జీరో. అయితే ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 50 తీసుకున్నాను. 15 అనేది రేషనల్ నెంబర్ అని అడిగాను. క్వశ్చన్ వేసాను. 15 కెన్ బి రిటెన్ యాజ్. ఎలా ఫిల్ చేయొచ్చు? ఎవ్రీ వాల్యూని చేంజ్డ్ విత్ ఫ్రాక్షన్. 15 డివైడెడ్ బై 1 రాయలేమా? డినామినేటర్ పొజిషన్ ఏమి లేకపోతే ఎంత ఉంటుంది? అప్పుడని 1. ఇప్పుడు చూడు ఇక్కడ p పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత? p పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత? 15. q పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత? ఈ q పొజిషన్ ఉన్న 1 వాల్యూ 0 అయిందా? q పొజిషన్ ఉన్న వాల్యూ 0 కాదు కదా. ఎందుకు? ఇక్కడ 1 అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అక్కడ నెంబర్ ఉంది. నెంబర్ లేకపోతే 0 అంటూ. నెంబర్ ఉంది కాబట్టి ఎలా చెప్పు? సింగిల్ వాల్యూ is also a fraction. Every single value is also a fraction. ఇక్కడ 15 ఉంది. 15 డినామినేటర్ పొజిషన్ ఏంటి? 1. 1 తో డివిజన్ మనం చేయాల్సిన పని లేదు. 1 కి అంతకు వచ్చింది కదా. 1 6 జా 6, 1 7 జా 7. అంటే ఇక్కడ ఏ టేబుల్ అయితే ఉందో 15 ఉందనుకో 1 15 జా. ఇక్కడ 7 ఉందనుకో 1 7 జా. ఇక్కడ 10 ఉంటే 1 10 జా. అంటే 1 టేబుల్ ఇక ఆటోమేటిక్ గా నీకు ఐడెంటిఫికేషన్ తెలుసు కాబట్టి 15 ఎలా రాసాం? ఇక్కడ 15/1 రాసాం. ఈ 1 అనేది ఈ నాట్ ఈక్వల్ 0. కండిషన్ సాటిస్ఫై అయ్యింది కదా. క్యూ వాల్యూ 1 వచ్చింది. 1 అనేది 0 కి ఎక్కువ అవుతుందా? అవ్వదు. ఇదో 1 అనేది కౌంటింగ్ నెంబర్. కౌంటింగ్ నెంబర్ మన దగ్గర ఉన్నప్పుడు లేని వాల్యూ 0 కి ఎందుకు రాసేస్తాం? అందుకే ఇక్కడ ఏం రాస్తున్నాం? ఈ నాట్ ఈక్వల్ 0. కండిషన్ సాటిస్ఫై. ఇంకోటి ఏంటి? 15 1 ఇంటిజర్స్ ఉంటాయి ఉండవా? ఆ 15 1 ఇందులో ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి 15 ఉంటుంది. అదే పాజిటివ్ వాల్యూ ఏముంది? 1 ఉంది. 1 15 ఆల్రెడీ ఇంటిజర్స్ ఉంది కాబట్టి ఈ డెఫినిషన్ ఏమైంది? సాటిస్ఫై అయింది. సాటిస్ఫై గా నెంబర్ ఏమంటాం ఇక్కడ? రేషనల్ నెంబర్. ఈ డెఫినిషన్ సాటిస్ఫై చేస్తే ఆ నెంబర్ కు ఉన్న నేమ్ ఏంటి? ఇక్కడ రేషనల్ నెంబర్. ఆటోమేటిక్ నీకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. రేషనల్ నెంబర్ అయితే డెఫినిషన్ లో వచ్చింది కాబట్టి ఈ ఇర్రేషనల్ నెంబర్ అనేది దీని డెఫినిషన్ లో కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. రేషనల్ నెంబర్ అయ్యాక నెక్స్ట్ ఏంటి? డెసిమల్ ఎక్స్పాన్షన్. డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ వరకు మీకు చూడండి సార్ ఏమైనా డౌట్ ఉంటే నేచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటిజర్ తో వచ్చేది ఇక్కడ రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఏంటంటే డెసిమల్ ఎక్స్పాన్షన్. డెసిమల్ ఎక్స్పాన్షన్ మీనింగ్ ఏంటి? ఫ్రాక్షన్ ఉంది కదా. మరి ఈ ఫ్రాక్షన్ మనం డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఫర్ సపోజ్ 1/2 ఇచ్చింది. 1/2 ఫ్రాక్షన్ కదా. ఫ్రాక్షన్ 1/2 ఆల్సో ఫ్రాక్షన్ అప్పుడు ఈ 1/2 వాల్యూ సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది కదా? 0.5.
1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5 కాబట్టి ఇది ఏమవుతుంది డెసిమల్ అంటే ఈ ఫ్రాక్షన్ ఎలా మనం ఎక్స్ప్రెస్ చేసాం డెసిమల్ పార్ట్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే ఒక ఫ్రాక్షన్ ని డెసిమల్ లో ఎక్స్ప్రెస్ చేస్తే అదేమవుతుంది డెసిమల్ ఎక్స్ప్రెషన్ అయితే ఈ డెసిమల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది డెఫినేషన్ ఏ నెంబర్ అంటే ఈ నెంబర్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ అయితే టెర్మినేటింగ్ అవ్వాలి నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి టెర్మినేటింగ్ అంటే ఏంటి ముగింపు అంటే పాయింట్ వచ్చి ఇక్కడ చూడు లాస్ట్ ఈ లాస్ట్ వాల్యూ చెప్పగలుగుతున్నాం లేదా మనం 0.5 పర్టికులర్ వాల్యూ చెప్పగలుగుతాం అలా కాకుండా నాన్ టెర్మినేటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/3 ఉంది 1/3 ఏమవుతుంది 0.3 మళ్ళీ డివిజన్ చేస్తే 3 మళ్ళీ డివిజన్ చేస్తే ఎండ్ పాయింట్ ఉంటుందా ఇక్కడేమో 1/2 వాల్యూ ఈక్వల్ టు ఏమిది 0.5 ఇదేమో టెర్మినేటింగ్ అవుతుంది ఇదేమవుతుంది నాన్ టెర్మినేటింగ్ ఈ నాన్ టెర్మినేటింగ్ లో కూడా సరిచేసావా ఏ నెంబర్ రిపీట్ అవుతుంది కదా ఒక 3 అనే వాల్యూ రిపీట్ అవుతుంది ఈ 3 అనే వాల్యూ రిపీట్ అవుతుంది దాన్ని ఏమంటాం రికరింగ్ ఏమంటదని అంటే ఎండ్ పాయింట్ తెలియడం లేదు ప్లస్ రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం రికరింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ టెర్మినేటింగ్ అంటేనేమో ఈ ఎండ్ పాయింట్ కాకుండా అంటే కంటిన్యూ అక్కడ వాల్యూ పర్ఫెక్ట్ వాల్యూ ఉండాలి అలా కాకుండా లాస్ట్ ఎండ్ పాయింట్ తెలియకుండా ఒక వాల్యూ రిపీట్ అవుతుంటే దాన్ని ఏమంటాం రికరింగ్ అంటాం ఒక వాల్యూ రిపీట్ అవుతుంటే దాన్ని ఏమంటాం రికరింగ్ ఆ రికరింగ్ లో కూడా ఏంటి లాస్ట్ ఎండ్ పాయింట్ తెలియడం లేదు కాబట్టి దాన్ని ఏమంటాం నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ ఈసారి ఈ రేషనల్ నెంబర్ rational number definition lo undu manaki rational number definition ante a number which can be written in the form p by q where p and q are integers and q not equal to 0 is called a rational number ikkada ఫార్ములా రాస్తేనే ఏమవుతుంది రేషనల్ నెంబర్ ఆ ఫార్ములా రాయలేకపోతే అంటే రాయలేకపోతే దాన్ని ఏమంటాం k నెంబర్ a number which can be అన్నది అక్కడ రాయగలుగుతున్నాం ఇక్కడ ఏంటి which cannot be in the form ఏ ఫామ్ లోని p by q ఒక నెంబర్ అంటాము a number which cannot be written in the form p by q అంటే p by q రూపంలో చెప్తేనేమో అది ఏంటి రేషనల్ నెంబర్ నువ్వు p by q రూపంలో రాయలేకపోతున్నాను అప్పుడు ఏంటిది ఇది రేషనల్ నెంబర్ మరి ఇక్కడ కూడా కండిషన్ ఏంటి ఎనీ ఇంటీజర్స్ p, q ఎనీ ఇంటీజర్స్ ఇక్కడ కూడా ఇంటీజర్స్ ప్లస్ ఇక్కడ కూడా ఏంటి q నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మీనింగ్లెస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడేమో ఒక వాల్యూని 15 ఉంది 15 డివైడెడ్ బై 1 రాసాం 14 ఉంది 14 డివైడెడ్ బై 1 రాసాం ఇక్కడికి వచ్చాక 1/2 1/3 ఇవి కూడా ఏంటి ఫ్రాక్షన్స్ కానీ ఇక్కడికి వచ్చి ఏమైంది ఫర్ సపోజ్ √2 అనే వాల్యూ ఉంది దీనికి ఫ్రాక్షన్ పార్ట్ మనం రాయలేకపోతాం ఎందుకు రాయలేమంటే అసలు √2 వాల్యూ ఎంత 1.414 మరి దీనికి సూటబుల్ అయ్యే ఫ్రాక్షన్ మన దగ్గర లేదు అలాగే √3 ఉంది √3 1.78 అలా కాకుండా మీకు 0.5 ఇచ్చారు 0.5 వాల్యూ ఎంత 1/2 0.4 ఇచ్చారు దాని వాల్యూ ఎంత 0.4 అంటే 2/5 అంటే ఒక డెసిమల్ పార్ట్ ని ఫ్రాక్షన్ చేంజ్ చేయగలుగుతున్నాం అంటే పర్టికులర్ వాల్యూ ఇచ్చేటప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు ఫ్రాక్షన్ పార్ట్ రాయగలుగుతున్నాం మరి ఇక్కడ √2 √3 కి లేదు మన దగ్గర ఎందుకు లేదంటే ఇక్కడ ఏం చెప్పాను ఏ నెంబర్ విచ్ కెనాట్ బి నువ్వు రాయలేని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ఏమంటాం ఇర్రేషనల్ నెంబర్స్ ఏమంటాం వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ is called irrational number.
ఈ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఏమంటుందండి డెసిమల్ ఎక్స్పాన్షన్. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏంటి? ఏ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ డెసిమల్ పార్ట్, అంటే డెసిమల్ పార్ట్ లో ఏదైతే నువ్వు రాయగలుగుతున్నావో అందులో కూడా ఏంటి టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ తో కదా, టెర్మినేటింగ్ అంటే ఎండ్ పాయింట్ ఉండాలి. ఒక డెసిమల్ లో నువ్వు ఏదైనా సింపుల్ గా చేస్తే ఆ సింప్లిఫికేషన్ లో నీకు ఏం రావాలన్నా ఎండ్ పాయింట్ రావాలి. 1/2 పర్టికులర్ వాల్యూ 0.5 వస్తుందా లేదా? 1/4 ఎంత? 1/4 is equal to 0.25. ఎండ్ పాయింట్ ఎంత లేదా దగ్గర? ఫర్ సపోజ్ 1/5 రాశాను. 1/5 ఎంత? 1/5 వాల్యూ 0.2. అంటే ఇక్కడ రాసిన ఈ ఫ్రాక్షన్స్ అన్ని కూడా 1/2 కానీ 1/4 1/5 ఇవన్నీ కూడా ఏంటి ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఇలా ఎండ్ పాయింట్ తో ఆగిపోతే దీని తర్వాత కంటిన్యూ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఇక్కడతో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇలా ఎండ్ అయిపోతుంది ఏమంటాం టెర్మినేటింగ్. అంటే తెలుగులో మనకి ఏంటి ముగింపు అంటాం. ముగింపు ఇక్కడతో ముగించేసారని. అలా కాకుండా నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండ్ పాయింట్ లేదు కానీ ఆ ఎండ్ పాయింట్ లేకుండా కూడా ఏమైంది రిపీట్ అయింది. రిపీట్ అయింది దాన్ని ఏమంటాం రికరింగ్ అంటాం. రికరింగ్ RECURRING ఉంది రికరింగ్. ఇలా రిపీట్ అయితే దాన్ని ఏమంటాం రికరింగ్. ఆ రికరింగ్ లో కూడా ఏంటి లాస్ట్ పాయింట్ తెలిసిందా? లాస్ట్ పాయింట్ తెలియదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ అంటే ఎండ్ ఉంటుంది, నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండ్ ఉండదు. కానీ ఆ ఎండ్ ఉన్న దాంట్లో కూడా ఏమైంది ఇలా ఇచ్చినప్పుడు అసలు 1.2 3 4 5 6 ఇలా ఇచ్చినప్పుడు ఇక నెంబర్ రిపీట్ అవుతుందా? అప్పుడు నాన్ టెర్మినేటింగ్ అక్కడతో అయిపోతుంది. ఇలా 2 3 4 అండ్ ఎక్సెట్రా అని ఇచ్చిన అండ్ ఎక్సెట్రా అంటే నాన్ టెర్మినేటింగ్. అండ్ ఎక్సెట్రా అంటే నాన్ టెర్మినేటింగ్. ఆ అండ్ ఎక్సెట్రా కూడా ఒకే వాల్యూ రిపీట్ అయితే దాన్ని ఏమంటాం రికరింగ్. దాన్ని ఏమంటాం రికరింగ్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి కదా? √2 √3 √5 అండ్ ఎక్సెట్రా. ఇక్కడ దీనికి ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి? 1 2 3 4 అండ్ ఎక్సెట్రా 1/2 4/5 1.2 3 4. ఇవన్నీ ఏమవుతాయి రేషనల్ నెంబర్స్ అవుతాయి. దానికి స్క్వేర్ రూట్ యూజ్ చేస్తే ఏమవుతుంది ఇర్రేషనల్. ఇర్రేషనల్ ఏంటంటే వాల్యూ నాన్ టెర్మినేటింగ్ ఉంటుంది. ఇది ఉంటుంది నాన్ టెర్మినేటింగ్. అలాగే ఇంకోటి ఏంటంటే నాన్ రికరింగ్. అంటే కంటిన్యూ ఫర్ సపోజ్ రాసినప్పుడు 1.343434 ఇక్కడ ఏ వాల్యూ రిపీట్ అవుతుంది 343434 రికరింగ్. అది రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్. అలా రిపీట్ కాకుండా ఫర్ సపోజ్ 1.732 ఇక్కడ వాల్యూ ఉందా రిపీట్ అవుతుందా? అందువల్ల ఏంటిది నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ కూడా ఏంటిది రికరింగ్. నెక్స్ట్ మనకి వీటికి ఇండికేట్ చేసే లెటర్స్ ఏంటి? రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాం కదా. ఏ రేషనల్ నెంబర్స్ రిప్రజెంటెడ్. ఏ రేషనల్ నెంబర్ రిప్రజెంటెడ్ అంటే దా యొక్క సెట్ ని ఏదో ఒక లెటర్ తో ఇండికేట్ చేయాలి. ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఉంది కదా, ఈ రేషనల్ నెంబర్ ఏమో the rational numbers are represented. The rational numbers are represented in the letter. In the letter ఏ లెటర్ ది Q. Q అంటే మీనింగ్ ఏంటి రేషనల్ నెంబర్. ఎందుకన్నా ఆ లెటర్ తోనే అది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. అది ఇర్రేషనల్ నెంబర్ ఏంటి? The irrational numbers are represented in the letter Q dash. ఏంటది Q dash. Q తో రిప్రజెంటెడ్ ఏంటిది రేషనల్ నెంబర్. అదే Q dash తో రిప్రజెంటెడ్ ఏంటిది ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే ఏ వాల్యూస్ అవి √2 √3 √4 √4 రాదు. √4 వాల్యూ ఎంత 2 2 జార్ 4 అంటే ఎంత 2 2 జార్. సేమ్ వాల్యూస్ మల్టిప్లికేషన్ రాసాం దాని రూట్ ఉండదు. సపోజ్ ఇప్పుడు మీకు √4 వచ్చింది √4 మీనింగ్ ఏంటి 2 * 2 2 2 జార్ అంటే కాబట్టి సేమ్ వాల్యూస్ ఉంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ఆ వాల్యూ వస్తుంది. అది √9 అనుకో √10 అంటే ఇంకా ½ 3 3 జార్ బయట ఎంత వస్తుంది. అందువల్ల సేమ్ వాల్యూస్ మల్టిప్లికేషన్ కింద రాస్తుంది రూట్ ఉండదు. అంటే రూట్ వేయవలసిన పని లేదు. ఆ నెంబర్ అయితే సరిపోదు. దీన్ని స్క్వేర్ రూట్స్ అంటారు. అందువల్ల √2 √3 తర్వాత నెక్స్ట్ ఎంత 4 కాదు √5 నెక్స్ట్ ఎంత √6 నెక్స్ట్ ఎంత √6 తర్వాత √7 తర్వాత √8 √9 రాయకూడదు √10. ఇవన్నీ ఏంటి ఇర్రేషనల్ నెంబర్.
అక్కడ రాసిన మనం 1 2 3 and etc 1/2 4/5 3/5 3/2 and etc 1.234 and etc ఇవన్నీ ఏంటి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రాక్షన్ మోడల్ లో రాయాలి. ఏ మోడల్ లో రాయాలి? ఫ్రాక్షన్. p/q is in the form of rational number. p/q does not form in the irrational number. ఫ్రాక్షన్ పార్ట్ లో రాయకపోతేనే irrational number, ఫ్రాక్షన్ పార్ట్ లో రాయగలిగితే ఏమవుతుంది? రేషనల్ నెంబర్. నెక్స్ట్ మనకి నేర్చుకున్న టాపిక్ ఏంటి? ఫస్ట్ రేషనల్ నెంబర్ డెఫినిషన్ నేర్చుకున్నాం. తర్వాత ఏంటి? ఇర్రేషనల్. మరి రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ లో దీన్ని రిప్రజెంట్ అయ్యేది q, దీన్ని రిప్రజెంట్ అయ్యేది q డాష్. q డాష్ ఆర్ s, q డాష్ ఆర్ s, s కూడా యూజ్ చేస్తాం. ఇంకా థర్డ్ ఏంటంటే మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే రియల్. నువ్వు నేర్చుకున్నది ఇప్పుడు రేషనల్ ఇర్రేషనల్. మరి రేషనల్ ఇర్రేషనల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే రియల్ నెంబర్. రియల్ నెంబర్ ఎలా వస్తుందంటే ది కలెక్షన్ ఆఫ్, నువ్వేం కలెక్షన్ చేసావు? రేషనల్ నెంబర్ కలెక్ట్ చేసావు, ఇంకోటి ఏం కలెక్ట్ చేసావు? ఇర్రేషనల్ కలెక్ట్ చేసావు. కాబట్టి ది కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ది కలెక్షన్ ఆఫ్ ఏం కలెక్షన్ చేస్తున్నావు? రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఏం కలెక్ట్ చేయాలంట? ఒకరేమో రేషనల్ నెంబర్స్ కలెక్ట్ చేశారు, ఇంకొకరేమో ఇర్రేషనల్ నెంబర్స్ కలెక్ట్ చేశారు. కానీ ఈ రెండింటిని కలెక్ట్ చేస్తూ అంటే రెండింటిని ఒక దాంట్లో యాడ్ చేస్తే ది కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఏమవుద్ది? ఈజ్ కాల్డ్ ఏ రియల్ నెంబర్. అంటే ఎలాగా? ఫస్ట్ సపోజ్ ఇందాక మనం చెప్పుకునే 1 2 3 and etc 1/2 3/2 1.314 and etc. ఇంకోటి √2 √3 √5 √7 ఇవన్నీ ఇంక్లూడ్ ఉండే సెట్ ఏంటి? రియల్ నెంబర్. ఇందాక మనం చెప్పుకునే దాంట్లో ఈ వాల్యూస్ అన్ని రేషనల్, ఇవన్నీ ఏంటి? ఇర్రేషనల్. ఇవన్నీ ఒకే సెట్ లో యూజ్ చేస్తే అదేమవుతుంది? రియల్ నెంబర్. ఏమవుతుంది? రియల్ నెంబర్. ద రియల్ నెంబర్స్ రిప్రజెంటెడ్ ఇన్ ద లెటర్ ఆర్. రియల్ లో ఉన్న లెటర్ ఏంటి? ఆర్. కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేసే లెటర్ ఏంటి? ఆర్ అంటే రియల్ నెంబర్. క్యూ అంటే ఏంటి? రేషనల్ నెంబర్. క్యూ డాష్ అంటే ఇర్రేషనల్ నెంబర్. ఆర్ అంటే రియల్ నెంబర్. ఆర్ అంటే ఇక్కడ రియల్ నెంబర్స్. ఇక్కడ రియల్ నెంబర్ ఏంటి? ఇర్రేషనల్ రేషనల్ అయింది కాబట్టి మనకి ఆ నెంబర్స్ మీద ఐడెంటిఫికేషన్ ఉంటుంది అంతే. అంటే ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో, క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, అలాగే ఇన్వర్స్ ప్రాపర్టీ, ఎడిటివ్ ప్రాపర్టీ, ఇలా ఉంటాయి ప్రాపర్టీస్ అని. ఆల్రెడీ మీరు 80% డిస్కస్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రాపర్టీస్ యూజ్ చేయడం ముందు ఏంటంటే నెంబర్స్ మీద మనం గుర్తుండాలి. అసలు నేచురల్ నెంబర్ సింబల్ ఏంటి, తర్వాత హోల్ నెంబర్స్ ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, రేషనల్ ఇర్రేషనల్, తర్వాత ఏంటి రియల్. ఈ నెంబర్స్ ఐడెంటిఫికేషన్ అయ్యాక మనకి ఏంటి? ఇక్కడ రియల్ నెంబర్స్ తీసుకుంటున్నాం కదా. ఫర్ సపోజ్ 2 నెంబర్స్ తీసుకున్నాం, ఏ కామా బి. నేను ఏ ప్లస్ లో 1 బి ప్లస్ లో 2 తీసుకున్నాను. ఈ 1 to 2 కి బిట్వీన్ లో నెంబర్స్ ఎలా ఉంటాయి? కరెక్ట్. బిట్వీన్ ఏ నెంబర్ బిట్వీన్ 1 and 2. ఏ నెంబర్ బిట్వీన్ 1 and 2 అంటే అవి ఏంటి? రేషనలా ఇర్రేషనలా అయితే రియలా? మనం చెప్పినప్పుడు రేషనల్ చెప్తాం. అక్కడ ఏం చెప్తాం? నెంబర్స్ ఇక్కడ రేషనల్ నెంబర్స్. అందువల్ల ఫార్ములా ఏంటంటే దేర్ ఎగ్జిస్ట్. ఏది ఎగ్జిస్ట్ అవ్వాలంట? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్
ఏంటది ఇన్ఫినిట్ అంటే ఏంటి? లెక్క పెట్టలేము మనం, ఎన్నో ఉండొచ్చు. దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఏ నెంబర్స్ మధ్యలో ఇక్కడ ఏబి తీసుకున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం? గివెన్ టు రేషనల్ నెంబర్స్. దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద గివెన్ టు రేషనల్ నెంబర్స్. డెఫినేషన్ బాగా తెలుసుకోండి. ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే దేర్ ఎగ్జిస్ట్ infinite number of rational numbers. Infinite number of rational numbers between infinite number of rational numbers between between the given to rational numbers. మనం రాసిన డెఫినేషన్ మీకు బాగా అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ అర్థం. ఏం చెప్తాడక్క? దేర్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎలా ఎగ్జిస్ట్ అవుతుందా? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. చాలా ఉంటాయి నెంబర్స్. వేటి మధ్యలో ఉంటాయంట? బిట్వీన్ ఎక్కడ? ద గివెన్ టు రేషనల్ నెంబర్స్. అంటే 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకో, ఈ 2 నెంబర్స్ గివెన్ నెంబర్స్, ఈ 2 గివెన్ నెంబర్స్ మధ్యలో మిడిల్ లో బిట్వీన్ అంటే వాటి మిడిల్ లోని, ఆ మిడిల్ లో బిట్వీన్ అంటే మిడిల్ లో ఎలా ఉంటాయంట? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఏముంటాయి? రేషనల్ నెంబర్స్. అంటే ఫర్ సపోజ్ 1 2 అని నేను 1.1 రాశాను. 1.1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1.2. నెక్స్ట్ నెంబర్ ఇలా లాస్ట్ నెంబర్ ఎంత? 1.9. 1.9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత? ఇందులో మీకు ఆల్రెడీ తెలిసిన నెంబరే. 11 12 13 14 కౌంటింగ్ చేస్తాం కదా మనం. 1 అంటే 1 0, 1 0 ఎంత? 10, 2 అంటే 2 0 20, 10 కి 20 ఉన్న మిడిల్ నెంబర్స్ ఏంటి? 11 12 13. అలా ఎలాగైతే కౌంట్ చేస్తాం ఇక్కడ కూడా 1 కి నెక్స్ట్ వాల్యూ ఎంత? 1.1, నెక్స్ట్ వాల్యూ 1.2, నెక్స్ట్ వాల్యూ 1.3 అండ్ ఎక్సెట్రా. లాస్ట్ వాల్యూ ఎంత? 1.9. అనదర్ నెంబర్ ఎంత? 2. ఇలా 1 కి 2 కి మిడిల్ లో ఎన్ని నెంబర్స్ వచ్చినాయి? కౌంటింగ్ లో 9 నెంబర్స్ వచ్చినాయి. ఈసారి మళ్ళీ రెండు తీసుకున్నాను. 1.1 1.2. ఈ 1.1 1.2 కి మధ్యలో మిడిల్ లో వస్తామని ఏమవుతుంది? 1.1 1.2. A rational number between 1.1 and 1.2. A rational number between 1.1 and 1.2. ఇప్పుడు 1.1 తర్వాత నెక్స్ట్ ఎంత అవుతుంది? 1.11. నెక్స్ట్ నెంబర్ 1.12, 1.13 అండ్ ఎక్సెట్రా 1.19. 1.19. ఆ లాస్ట్ నెంబర్ ఎంత? అంటే ఇందాక 1 కి 2 కి తీసుకుంటేనేమో బిట్వీన్ వాల్యూస్ వచ్చి 1.1 1.2 చూస్ చేసుకున్నాం. ఈసారి 1.1 కి 1.2 కి మళ్ళీ బిట్వీన్ వాల్యూస్ తీసుకుంటే అవుతుంది 1.11 1.12 1.13 అండ్ ఎక్సెట్రా 1.19 1.20. 20 మనకి రైట్ సైడ్ జీరో అవసరం లేదని చెప్పాను. పాయింట్ కావాలి కదా, ఇది పాయింట్ కి రైట్ సైడ్ జీరోస్ ఉంటే అవసరం లేదు. ఒక నెంబర్ పాయింట్ కావాలి, ఒక నెంబర్ ఉండి రైట్ సైడ్ ఏమైనా జీరోస్ ఉన్నాయి ఇంకో దాన్ని కౌంటింగ్ చేయట్లేదు. అదే పాయింట్ ఒకవేళ 1.0 ఉంది సార్ తీసేస్తారంటే కుదరదు. ఎందుకు కుదరదు? ఇక్కడ జీరో ఎక్కడ ఉంది? నెంబర్ బిఫోర్ ఉందా ఆఫ్టర్ ఉందా? బిఫోర్ జీరో నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు 1.02 మీనింగ్ కి 1.20 మన మీనింగ్ ఏంటి చెప్పండి? ఏ బిగ్ వాల్యూ 1.20 కి ఇక్కడ 1.02 కి డిఫరెన్స్ ఎంత అంటే 0.18. డిఫరెన్స్ ఎంత? 0.18 డిఫరెన్స్ ఉంది. 0.18 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ 2 నెంబర్స్ లో బిగ్ వాల్యూ ఎంత? 1.20. ఎందువల్ల ఇది 20 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది? 02. టైం ఎంత? 34. అందువల్ల ఇక్కడ ఫార్ములా డెఫినేషన్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద గివెన్ టు రేషనల్ నెంబర్స్. అయితే ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? ఏంటో ఫార్ములా ఏంటంటే ఇఫ్ a, b
if a cannot be are any two rational numbers ఒక ఫార్ములా నేను ఐడెంటిఫికేషన్ చేస్తున్నాను. ఏంటా ఫార్ములా? ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ తీసుకున్నదే ఏంటి? బిట్వీన్ ద గివెన్ టూ రేషనల్ నెంబర్స్ అన్నా కదా, ఇక్కడ టూ రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను. అప్పుడు ఫార్ములా ఏంటంట? దెన్ ద రేషనల్ నెంబర్ between A and B, the rational number between A and B is equal to formula given rational numbers ఏవైతే ఇచ్చాడో వాటిని ఏం చేయాలంటే అప్పుడు ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే ఫార్ములాలో A B ఇచ్చాడు గివెన్ నెంబర్స్ తో, ఈ గివెన్ నెంబర్స్ ఎడిషన్ చేస్తే వస్తే A ప్లస్ B ఇది వచ్చే వాల్యూ ఏంటి? ఏదైతే నీకు బిట్వీన్ వాల్యూస్ అడిగాడు ఎప్పుడైనా ఒక టూ నెంబర్స్ ఇచ్చి బిట్వీన్ రేషనల్ నెంబర్ అన్నాడు, అప్పుడు నువ్వు ఏం చేయాలి? ముందు గివెన్ నెంబర్స్ ఏం చేయాలి? ముందు ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసాక ఏం చేయాలి? నెక్స్ట్ ఆఫ్ చేయాలి. ఎడిషన్ చేసాక ఏం చేయాలి? నెక్స్ట్ ఆఫ్ చేయాలి. అంటే ఇక్కడ టూ నెంబర్స్ కి మిడిల్ లో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి నేను సింపుల్ గా ఫార్ములా చెప్పిన కూడా ఏ కామా బి అనేది గివెన్ టూ రేషనల్ నెంబర్స్ అయితే అక్కడ నీకు వచ్చిన ఫార్ములా ఏంటి? a plus b by 2. a plus b by 2. ఈ టుడే ఇయాల డిస్కస్ చేసిన టాపిక్ ఏమన్నామంటే ఫస్ట్ నెంబర్స్ ఐడెంటిఫికేషన్ లో నేచురల్ నెంబర్స్, తర్వాత నేచురల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్, తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంటీజర్స్ అయితే నెక్స్ట్ ఏంటి? రేషనల్ నెంబర్స్. రేషనల్ ఏంటి? ఈ రేషనల్ నెంబర్ దేనితో రిప్రజెంట్ చేస్తున్నాం? ఇక్కడ క్యూబ్. ఈ రేషనల్ నెంబర్ దేనితో రిప్రజెంట్ చేస్తున్నాం? క్యూ డాష్. రియల్ నెంబర్స్ అంటే మీన్ చేసేది చెప్పారు. రియల్ నెంబర్ ది కలెక్షన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. అంటే రేషనల్ నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ ని ఏం చేయాలి? ఇక్కడ మనం ఒక దాంట్లో ఒక సెట్ కింద ఫార్మ్ చేస్తే అదే అవుతుంది రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ ఏముంటాయని చెప్పాను నేను? ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, స్క్వేర్ రూట్ వాల్యూస్ కూడా ఉంటాయి. అంటే రూట్ 2 రూట్ 3 అండ్ ఎక్సెట్రా అనే వాల్యూస్ ఉంటాయి. అయితే దాంట్లో ఇక్కడ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉండడానికి ఫార్ములా కూడా చెప్పాను. ఏంటో ఫార్ములా a plus b by 2.